సీఎం చంద్రబాబుపై టీటీడీ మాజీ చైర్మన్ భూమన కరుణాకర్ రెడ్డి ఫైర్ అయ్యారు. ఎన్నికల్లో అమలు కాని హామీలు ఇచ్చారని మండిపడ్డారు. రైతులకు రైతు భరోసా, తల్లికి వందనం లాంటి పథకాలు ఇవ్వలేక చేతులెత్తేశారని ధ్వజమెత్తారు. ప్రజల్లో కూటమి ప్రభుత్వంపై వ్యతిరేకత మొదలైందన్నారు. కూటమి ప్రభుత్వం సంక్షేమాన్ని గాలికి వదిలేసిందని అన్నారు. ఆనాడు తల్లికి వందనం అని చెప్పి ఒక్కొక్కరికి 15,00,000 రూపాయలు ఇస్తాను ఇంట్లో ఉన్నటువంటి ప్రతి ఒక్కరికి అని చెప్పినటువంటి ఆ తల్లికి వందనం చంద్రబాబు పాలన వచ్చిన తర్వాత అది తల్లికి తద్దినంగా మారిపోయింది. తల్లికి వందనం కాదు, తల్లికి తద్దినంగా మారిపోయింది. అసలు ఇంకా ఉంది, ముందుంది ముసళ్ల పండుగ. అన్నదాత సుఖీభవ అన్న పేరుతో ప్రతి ఒక్కరికి కూడా 20,000 రూపాయల రైతుకు సహాయం చేస్తానన్న అన్నదాత సుఖీభవ కాస్త అన్నదాత అప్పోభవగా మారిపోయింది. ఆడబిడ్డకు నిధి పేరుతో ఏటా 18,000 రూపాయల సహాయం చేస్తానన్నటువంటి చంద్రబాబు నాయుడు గారు ఆడబిడ్డ నిధి కాస్త ఆడబిడ్డకు ఏడుపు విధిగా మారిపోయింది. ఆనాడు తల్లికి వందనం అని చెప్పి ఒక్కొక్కరికి 15,00,000